హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అనమాట. అదేంటంటే కోర్ట్ కేసు సంబంధించిన ఒక మంచి అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. 28th జూలైన జరిగిన ఒక కోర్ట్ కేసు సంబంధించింది ఇది. సో 28th అంటే నిన్ననే అయిపోయింది కదా. సో నిన్న ఏం జరిగింది, అసలు ఈ ఢిల్లీ హైకోర్టులో అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో స్టాటస్, అక్కడ పిటిషనర్ వర్సెస్ రెస్పాండెంట్ కూడా ఉన్నారు. అండ్ కేసు మళ్ళీ క్యాట్కి వెళ్ళిందా అనేది కూడా నేను ఇక్కడ తమ్నెల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ అసలు యాక్చువల్గా డైరెక్ట్గా మనం వెబ్సైట్లో ఏ విధంగా వెతుక్కోవచ్చు, మీరు ఏ వీడియో మీద డిపెండ్ అవ్వకుండా ఏ విధంగా చేయొచ్చు అనేది, స్టాటస్ ఎలా తెలుసుకోవాలనేది నేను డైరెక్ట్గా మీకు లైవ్గా చూపిస్తాను. ఇలా ఏంటనేది ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుందన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా చూస్తే కనుక మనం ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది చూడడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ ఢిల్లీ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్లో ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కేస్ స్టాటస్ ఏంటి అసలు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ కేస్ స్టాటస్ విషయంలో చూస్తే కనుక మనకి సెలెక్ట్ టైప్, ఏ టైప్ అనేది మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో నుంచి అంటే మొబైల్ నుంచి అయినా ల్యాప్టాప్ నుంచి అయినా మీ సిస్టమ్ నుంచి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కేస్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్లోకి వెళ్తే WPC అని ఉంటుంది, WPC ఉంటుంది. ఇక్కడ కేస్ నెంబర్ వచ్చేసి మనకి 2771 అని ఇవ్వండి. 2771 అని ఇస్తే మనకు ఆ పర్టికులర్ కేసు సంబంధించింది వస్తుంది. ఆ తర్వాత ఇయర్ వచ్చేసి 2025. దెన్ ఇక్కడ నేను క్యాప్చర్ ఇస్తున్నాను అనమాట 4615. దెన్ ఇక్కడ ఏం చేయాలి, మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఒక కేసు ఆర్డర్ కాపీ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఆ కేసు ఏంటనేది ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సార్. ఏంటంటే మనకు ఈ 28th రోజు ఏదైతే జూలై రోజు ఉందో ఆ జూలై రోజు కోర్ట్ నెంబర్ 274లో లిస్ట్ అయింది. ఆ తర్వాత పిటిషనర్ ఎవరు సార్ అంటే నిరంజన్ కుమార్ వర్సెస్ అండ్ ORS వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ORS. సో దీనికి సంబంధించిన పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్. పిటిషనర్ తరపున అయితే మనకి అంటే స్టూడెంట్స్ తరపున అయితే నిరంజన్ కుమార్ గారు అయితే వాదించడం జరుగుతుంది. ఆ కేసు ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఇంకా పెండింగ్ స్టాటస్లోనే కనిపిస్తుంది అనమాట. పెండింగ్ స్టాటస్లోనే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఒకసారి ఆర్డర్లోకి వెళ్తే కనుక మనకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మనకి లాస్ట్ ఏదైతే మనకి 2025 ఏప్రిల్ 9th రోజు వచ్చిందో ఆ ఆర్డర్ కాపీకి సంబంధించిన మాత్రమే ఉంది, కానీ లేటెస్ట్ అప్డేట్ అయితే లేదనమాట. లేటెస్ట్ అప్డేట్ లేదు. సో యాక్చువల్గా ఈ కేస్ స్టాటస్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేస్ స్టేటస్ గురించి మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా కేసు ఎందుకు పడింది, అసలు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళ గురించి అయితే ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఆర్ఆర్బీ ఏం చేస్తుందంటే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసినప్పుడు ఆర్ఆర్బీ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు షార్ట్ నోటీస్లో మనకి క్లియర్గా ఏదైతే మెన్షన్ చేశారో అదే డీటెయిల్ నోటిఫికేషన్కి వచ్చేసరికి చేంజ్ చేయడం జరిగింది అన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఏదైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ కొంతమంది ఓన్లీ ITI ఉండాలని చెప్పేసి మనకి మనకి ఇక్కడ కేసు వేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మనం ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు అండ్ ITI వాళ్ళు ఎవరైతే ITI వాళ్ళు ఉన్నారో వాళ్ళు కలిసి మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఇంకో సీక్వెన్స్ అనేది చెప్తున్నాను నేను. క్యాట్లో ఫైల్ చేయడం జరిగింది. ఫస్ట్ క్యాట్ నుంచి ఏం జరిగిందంటే ఆ కేసు ఢిల్లీ హైకోర్టుకి మనకి వెళ్ళిందనమాట, లిస్ట్ అయింది. ఢిల్లీ హైకోర్టులో మనకి దానికి సంబంధించిన సస్పెన్స్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సస్పెన్స్ అంటే కంప్లీట్గా నోటిఫికేషన్ సస్పెన్స్ అనేది కాదు, దానికి సంబంధించిన స్టే అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ కేసుకు సంబంధించిన స్టే తీసుకోవడం జరిగింది. దెన్ ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే 28th జూలై రోజు ఇక్కడ మనకు చూస్తే కనుక ఆర్డర్ కాపీలో పెండింగ్ అని ఉంది అంటే మనకి ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే మళ్ళీ ఈ ఢిల్లీ నుంచి క్యాట్కి ట్రాన్స్ఫర్ అయింది కేసు. ఈ క్యాట్కి ఒక 1 month టైం ఇవ్వడం జరిగిందనమాట. ఈ 1 month లోపు అయితే మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అనేది క్యాట్ నుంచి వస్తుంది. క్యాట్ నుంచి ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా అది కంపల్సరీగా ఫాలో చేయాల్సిందే ఎవరైనా. ఓకే, ఇది స్టాటస్ అనమాట ప్రస్తుతానికి. అయితే ఇక్కడ దెన్ చూస్తే కనుక సో ఈ క్యాట్కి ఏదైతే ఉందో క్యాట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది కదా, ఇది క్యాట్కి సంబంధించిన వెబ్సైట్. మీరు ఒకసారి నోట్ చేసుకోవచ్చు. CG80
gov.in అనమాట. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనం అఫీషియల్గా ఏదైతే ఢిల్లీ హైకోర్టులో ఉందో ఆ ఢిల్లీ హైకోర్టులో ఇన్ఫర్మేషన్ అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు క్యాట్లో అయితే ఒక లిస్ట్ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. సో మనం ఎప్పటివరకు వెయిట్ చేయొచ్చు, 18th ఆగస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి క్యాట్లో. సో ఎటు చూసినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టాప్ చేయొద్దు. ఈ కోర్టు కేసు అదంతా ఇదంతా అని చెప్పేసి ఏది టెన్షన్ మైండ్లో పెట్టుకోవద్దు. దీనివల్ల మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. సో చాలా వరకు అయితే మీరు వేరే వాళ్ళు కాంపిటీషన్ అయితే ఈసారి మనకి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చాలా పెరగబోతుంది. కట్ ఆఫ్ పెరుగుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. ఎస్ఎస్సీలో పెద్ద హంగామా జరుగుతుంది కదా. సో రైల్వే బోర్డు మీద అయితే వీళ్ళందరూ పడతారు. రీసెంట్గా ఎన్టీపీసీ జరిగింది కదా, ఆ ఎన్టీపీసీలో ఎంతవరకు ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉందనేది మీకే అర్థమవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా స్పీడ్గా పెంచి అండ్ మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.